ఒకసారి రాయల వారికి తమ అశ్విక దళమును పెంచవలసిన అవసరం ఏర్పడింది. ఆయన అనేక దేశాల నుండి మేలుజాతి గుర్రాలను అనేకముగా తెప్పించారు. కాని ఆ గుర్రాల సంరక్షణ ఎవరికప్పచెప్పాలా అని మహామంత్రి తిమ్మరుసు గారిని సలహా అడిగారు శ్రీకృష్ణదేవరాయలు. అందుకు తిమ్మరుసు మంత్రి దేశభక్తులకు కొంతమందిని మన నగర వాసులను పిలిచి వారికి గుర్రంల సంరక్షణ భారం అప్పచెబుదాము అని సలహా ఇచ్చారు. మంత్రి అప్పాజీ సలహాపై నగరంలో పెద్దలను రాజ్య ఉద్యోగులను పిలిపించి వారికి విషయం చెప్పి గుర్రముల పోషణ నిమిత్తం కొంత ధనాన్ని ఇచ్చి జాగ్రత్తగా వాటి పోషణ బాధ్యతను చూడండి, బాగా పోషించిన వారికి మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అని ఆదేశించి ఇంటికొక గుర్రమునిచ్చి పంపారు. ఆ విధంగా మన రామకృష్ణుని ఇంటికి కూడా ఒక మేలుజాతి గుర్రము చేరినది. మన రామలింగ కవికి ఈ గుర్రము పోషణ చాలా కష్టతరంగా తోచినది. అయినా రాయల వారు గుర్రములను ఎవరు పోషించగలరో వారికి మాత్రమే పంపకుండా దేశభక్తుల జాబితాలో ఉన్న అందరికీ ఇవ్వడం ఏమిటి అని చిరాకు పడ్డాడు. గుర్రాల సంరక్షణ అనుభవం లేని వారికి ఇస్తే ఏం జరుగుతుందో రాయల వారికి తెలియచేయాలి అని నిశ్చయించుకున్నాడు మన రామకృష్ణ కవి. తన వంతుగా ఇల్లు చేరిన ఆ మేలుజాతి గుర్రమును అటు ఇటు కదలటానికి వీలులేని, గాలి వెలుతురు ఏమాత్రము సరిగ్గా రాని ధాన్యము దాచుకుని గిడ్డంగినందు ఒక చిన్న గదిలో ఆ గుర్రాన్ని బంధించినట్లుగా కట్టివేసి తలుపులు వేశాడు. ఈ విధంగా 1 మాసం గడిచింది. ఆ గుర్రము చాలినంత తిండి లేక బాగా బక్క చిక్కి శల్యమైపోయింది. ఒకరోజు రాయలవారు గుర్రములు ఏ విధంగా పోషించబడుతున్నాయో చూసి వాటిని పరీక్షించటానికి రేపు అందరూ తమ తమ గుర్రాలను తీసుకువచ్చి ఇక్కడికి రావలసినది అని ఆదేశం ఇచ్చారు. అందరూ ఆ రోజు తమ గుర్రాలను రోజు కంటే ఎక్కువ మేత వేసి బాగా మాలిషు చేసి ఆ బహుమానమేదో తమకే వస్తుందని ఆశపడుతూ ఆ మరుసటి రోజు రాయలవారి కొలువుకు తీసుకువచ్చారు. మన రామకృష్ణ కవి ఆయన పోషించుతున్న గుర్రము తప్ప మిగిలిన వారందరూ తమ తమ గుర్రాలను రాయలవారికి చూపించి వెళ్లారు. రామకృష్ణ కవి తన గుర్రమును తీసుకురాలేదని రాయలవారు గ్రహించారు. రామకృష్ణ గుర్రమును తెచ్చి చూపించవలసిందిగా కబురు పంపారు. రామకృష్ణ కవి స్వయంగా వచ్చి, మహారాజా, నేను పోషించుతున్న గుర్రము మంచి పొగరుబోతుగా తయారైనది. దాన్ని కట్టు విప్పినచో దానిని ఆపుట ఎవరు తరమో కాదు. ప్రతిరోజు నేను పెట్టే ఆహారం తిని నన్నే తన దగ్గరకు రానియడం లేదంటే ఇక ఎట్లున్నదో మీరే ఊహించండి. దాన్ని ఇక్కడకు తీసుకురాంట సాధ్యమగుటలేదు. అందుకని సుశిక్షితులైన సైనికులను పంపి ఇక్కడికి తెప్పించండి అని రాయలవారిని ప్రార్థించాడు. రాయలవారు గుర్రము బహుపుష్టిగా తయారై ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటుందని భావించాడు. దానితో రాయలవారు ఒక మహమ్మదీయుడైన సైనికుని పిలిచి రామకృష్ణ కవి ఇంటికి వెళ్లి అతని గుర్రము తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. మతాచారములను ఆచరించు మహమ్మదీయుల వలె సైనికునికి కూడా గడ్డము బాగా పెరిగి ఉన్నది. రామకృష్ణ కవి ఇంటికి వెళ్లిన అతను గుర్రము ఏది అని అడిగెను. అది బాగా మేత మేసి బహుష్టుగా ఉండుట వలన ఎదురువాళ్లు కనిపించిన వెంటనే కొరుకుచున్నది. అందువలన దానిని ఒక చోట పెట్టి దాని చుట్టూ గోడ కట్టించాను. నీవు ఆ రంధ్రంలో నుంచి దానిని చూడుము అని రామకృష్ణ కవి అన్నారు. ప్రతిరోజు రామకృష్ణ కవి గుర్రమునకు గుప్పెడు పరకలు వేసి సమయమది ఆతృతతో పరకలకై వేచి చూస్తున్న గుర్రము రంధ్రంలో నుండి లోపలికి వచ్చిన సైనికుడు బారెడు గడ్డమును గడ్డి పరకలుగా భావించి గబుక్కున నోటితో గడ్డమును పట్టుకొని గట్టిగా లాగసాగింది. ఆ హఠాత్ పరిణామంకు బిత్తరపోయాడు సైనికుడు. ఎలుగెత్తి అరవసాగాడు. లబోదీపమని అరుపులు పెట్టే ఆ సైనికుడి కేకలు విన్న చుట్టుపక్కల పౌరులంతా గుమిగూడారు. వారికేమి చేయాలో పాలుపోక రాజధానికి కబురు పంపారు. రాయలవారు సంగతి తెలుసుకొని వెంటనే రామకృష్ణ కవి ఇంటికి వచ్చి అంత బాధలోనూ ఆ మహమ్మదీయ సైనికుడు సలాం చేయలేక నన్ను రక్షించు అన్నట్లుగా చూశాడు. రాయలవారు వెంటనే ఆ సైనికుని గడ్డమును బయట వైపు నుంచి కత్తిరింపచేశారు. బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఆ సైనికుడు. మొదటి నుండి ఇదంతా గమనిస్తున్న మిగతా వాళ్ళు రామకృష్ణపై అనుమానంతో చావడిలో గుర్రము చుట్టూ కట్టబడిన గోడను బద్దలు కొట్టారు. వెంటనే బద్దలు కొట్టిన గోడపై నుంచి చూడగా బక్క చిక్కిన దేహంతో రేపో మాపో అన్నట్లు ఆ మేలుజాతి గుర్రమును చూడగానే రాయలవారికి బాగా కోపం వచ్చింది. రామకృష్ణ, ఏమిటి దురాగతము అని గద్దించి అడిగారు రాయలవారు.
అప్పుడు రామకృష్ణ కవి, మన్నించండి మహారాజా, దేశభక్తులందరూ అసపోషకులు కాలేరని మీకు తెలియజేయటానికి ఇలా చేశాను. ఏ పని ఎవరు చేయాలో ఆ పని వారు చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయాన్ని మీరు గుర్తించండి అంటూ వేడుకున్నాడు. రామకృష్ణ కవి ఆలోచన అవగతమై రాయలవారు నవ్వుకున్నారు. హాయ్ అందరికీ, నేను నందిని. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.